హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. నేను ఒక పాతకాలం వంట చూపిస్తానండి. ఇది ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. జ్వరం వచ్చినప్పుడు, మోషన్స్ అయినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఇలా పత్యం కూరలు తినండి, చాలా బాగా అనిపిస్తుంది నోటికి కూడా. అది కూడా బీరకాయ కూరలో పాలు పోసి వండాను. అది ఏ విధంగా ప్రిపేర్ చేశానో సింపుల్గా చూపించేస్తాను. ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని, ఆయిల్లో తాలింపు గింజలు, వెల్లుల్లిపాయి, అలానే ఎండుమిరపకాయ వేసుకొని వేయించుకోవాలి. అవి వేగగానే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అలానే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని చక్కగా వేగనివ్వాలి. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చక్కగా వేగిపోగానే ముందుగానే నేను ఒక 1/2 కేజీ బీరకాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అదే చాప్ చేసుకున్నానండి చాపర్లో. వాటిని కూడా వేసేసుకొని చక్కగా ఇలా బీరకాయలో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు అడుగంటకుండా కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకొని మూత తీసి చూడగానే చూసారా, మనకి బీరకాయలో ఉన్న నీరు మొత్తం పైకి వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా మనం ఈ బీరకాయ కూరని వండుకున్నట్లయితే కమ్మగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక విషయం ఏంటంటే, ఈరోజు బీరకాయ కూర వండడానికి మా పాపకి, పెద్ద పాపకి మోషన్స్ అనమాట. తను ఏం తిన్నా మోషన్స్ అయిపోతున్నాయి. సరే ఉప్పు కారాలు తగ్గించి, ఇందులో అయితే మనం కారం వేసుకోమండి. పచ్చిమిరపకాయ ఒక్కటే వేసుకున్నాను, అలానే ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాను. దాని నుంచే మనకి ఈ కూరకి కారం వస్తుంది. అందుకనేసి ఇప్పుడు ఈ బీరకాయ మగ్గిపోగానే రుచికి సరిపడా ఉప్పు, అలానే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకున్నానండి. ఇంకా ఒక 1/2 గ్లాస్ వరకు పాలు వేసుకొని ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని దగ్గరకు అవ్వనిస్తున్నాను. మనకి ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా చెప్పనవసరం లేదు, మనకి అన్నం తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంకా ఏంటంటే పత్యం కూర కాబట్టి బీరకాయలో నీరు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదనమాట. మీలో ఎంతమందికి ఈ బీరకాయ పాలకూర తెలిస్తే మీరు ఎలా వండుతారో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.